హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే 3 క్లాసెస్ పోస్ట్ చేశాను కదా. ఇవాల్టి వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను. అయితే మనము నడుము పట్టీ కోసం కట్ చేసుకున్న క్లాత్ ఈ బ్యాక్ పార్ట్కి ఎంత లెంత్ అవసరం అవుతుందో అంత లెంత్ అయితే తీసుకొని మనము ఖర్చు మార్క్ చేసుకున్నాం కదా. ఆ ఖర్చు మార్కింగ్కి ఇదిగోండి, మనము ఈ పావించి అయితే ఖర్చు మార్క్ చేసుకున్నాం కదా. ఆ మార్క్ మీద ఈ విధంగా పైన క్లాత్ పెట్టేసుకుని, అంటే మనం బెల్ట్ కోసం తీసుకున్న క్లాత్ మీద ఈ స్టిచ్ పడేలాగా పావించి గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చెప్పేది ఒకటే, వింటే రాదు చూస్తేనే వస్తుంది. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే వస్తుందన్నమాట. కాబట్టి వీడియోని క్లియర్గా చూడండి. అలాగే నేను ఏ స్టిచ్ ఎక్కడ వేస్తున్నాను అనేది క్లియర్గా గమనించండి. ఓకేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న క్లాత్ని పైవైపుకి తిప్పుకొని పైవైపున ఈ క్లాత్ మీద అంచున చివరన పడేలాగా ఒక స్టిచ్ అయితే వేసా. ఇప్పుడు ఈ అంచులు నేను కోరంచుల వైపు తీసుకున్నాను. ఓకే, ఒకవేళ కోరంచుల వైపు కాకుండా వేరేది ఏదైనా సరే, ఏ క్లాత్ అయినా సరే అంచుల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని విధంగా ఫోల్డ్ చేసేస్తాం కదా, లోపలికి గోరుతో ఇలా కొంచెం రఫ్ చేయండి. ఒకవేళ మీకు గోరుతో ఇబ్బందిగా ఉంది అనుకుంటే మిషన్కి అంచులు ఉంటాయి కదా, ఆ అంచులతో అయినా సరే రఫ్ చేసేయచ్చు అనమాట. ఇదిగోండి, ఈ విధంగా రఫ్ చేసుకున్నామంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. షోల్డర్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ ఫోల్డింగ్ స్ట్రైట్గా కింది వైపున కూడా బ్లౌజ్ అనేది ఈ విధంగా పట్టుకొని మనం డాట్ స్టిచ్ చేసుకోవడానికి కోసం 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ మనము నెక్ డీప్ కన్నా పైకి రాకూడదు అనమాట. నెక్ కన్నా ఈ డాట్ అనేది పైకి వచ్చేసిందంటే నెక్ షేప్ అనేది తెలియదు. కాబట్టి మనకి నెక్ కిందికి ఈ డాట్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా నెక్ కిందికి డాట్స్ వచ్చేలాగా ఇటువైపును కూడా వేసేసుకోవాలి డాట్ అనేది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్కి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు హుక్స్ల పట్టీ అయినా కాజా పట్టీ అయినా ఫోల్డింగ్ వెడల్పు వచ్చేసి పావు తక్కువ 4 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. ఇది 34 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి ఎవరికైనా పావు తక్కువ 4 ఇంచులు, అంటే ఈ 34 ఇంచెస్ బ్లౌజ్కి ఏ బ్లౌజ్కైనా పావు తక్కువ 4 ఇంచులు ఉండేలాగా చూసుకొని డాట్ వెడల్పు వచ్చేసి 1.5, పొడవు వచ్చేసి 2.5. ఓకేనా? ఈ విధంగా మనం మార్కింగ్స్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్కి స్ట్రైట్గా ఒక కటింగ్ చేస్తున్నా చూడండి. క్లాత్ అనేది ఒకవేళ డాట్ వేసిన తర్వాత ఇలా ఎగుడు దిగుడుగా ఉందంటే ఒక పావు ఇంచు కట్ చేసుకోవచ్చు. అక్కడ పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదన్నమాట. అయితే ఇప్పుడు ఈ మెయిన్ డాట్ స్ట్రైట్గా చంక దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ డాట్కి మధ్య 2 ఇంచులు గ్యాప్ ఉండేలాగా ఒక మార్క్ పెట్టుకొని డాట్ కోసం 1/2 ఇంచు కూడా ఒక మార్క్ పెట్టుకొని ఈ విధంగా డాట్ అనేది స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా? ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్కి హుక్స్ల పట్టీ వైపు స్ట్రైట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ డాట్కి మధ్య కూడా 2 ఇంచులు గ్యాప్ ఉండేలాగా మనము మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచు డాట్ వెడల్పు అయితే మార్క్ చేసుకొని డాట్కి మధ్య 2 ఇంచుల గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. చూసారు కదా? ఇదిగోండి, డాట్కి మధ్య 2 ఇంచుల గ్యాప్. ఏ డాట్కైనా సరే 2 ఇంచుల గ్యాప్ అనేది ఉండాలి. అప్పుడే మనకి కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదిగోండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే ఎలా నిలబడిందో చూసారా? లోపల ఎటువంటి క్లాత్ లేకపోయినా సరే, బాడీ పైన వేసుకోకపోయినా సరే, ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే చెస్ట్ దగ్గర అలా నిలబడిపోయింది అంతే. ఓకేనా? ఇప్పుడు సేమ్ అంతేనండి, ఇటువైపును కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. తెలుసు కదా, ఫోల్డింగ్ వెడల్పు వచ్చేసి పావు తక్కువ 4 ఇంచులు అనమాట. అంటే ఇది 34 ఇంచుల బ్లౌజ్కి ఎవరికైనా సరే ఫోల్డింగ్ వెడల్పు వచ్చేసి పావు తక్కువ 4 ఇంచులకి పెట్టుకోండి. అలాగే డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు కాబట్టి ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 1.5కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా చంక దగ్గర వేసుకునే డాట్ నేను చెప్పడం కన్నా మీకు చూస్తేనే అర్థమవుతుందండి. అందుకే వీడియోని క్లియర్గా గమనించండి. డాట్కి మధ్య 2 ఇంచుల గ్యాప్ అండి. మీకు కప్ షేప్ రావాలి అంటే, షార్ప్గా కావాలి అంటే కనుక డాట్కి మధ్యగా 1 ఇంచ్ లేదా 1.5 ఇలా మనకి
మెజర్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. సారీ, అంటే ఆ డాట్కి మధ్య గ్యాప్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ హుక్స్ల పట్టీ వైపు మనము ఈ ఫోల్డింగ్ చేస్తున్నాం కదా, ఫోల్డింగ్కి హుక్స్ల పట్టీ వైపు పైనే ఉండాలి మనకి. అంటే ఇప్పుడు హుక్స్ల పట్టీని కానీ కాజా పట్టీని కానీ సగానికి మార్క్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఆ సగం కన్నా పై వైపునే డాట్ రావాలి కానీ కింది వైపుకి డాట్ అనేది రాకూడదు అనమాట. అలా వచ్చిందంటే, కిందికి వచ్చిందంటే డాట్ ఈ చెస్ట్ అనేది జారిపోయినట్లు, అలా బాడీ పైన వేసుకుంటూ జారిపోయినట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి మనకి ఈ హుక్స్ల పట్టీకి మిడిల్లోకి కాకుండా, కిందికి కాకుండా పైకే ఉండాలి, మిడిల్ కన్నా పైకే ఉండాలి. ఓకేనా? మిడిల్లో ఉన్న ప్రాబ్లం లేదు, బట్ కిందికి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనమాట. ఇది లోపల వైపు ఈ విధంగా పైకి వచ్చేలా పెట్టుకోవాలి. ఇది ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లేయర్ మీద ఈ క్లాత్స్ ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ డాట్ స్టిచ్ చేసాం కదా, ఆ క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. డాట్ మీద స్టిచ్ పడకుండా మనం ఆ క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా? ఇప్పుడు వీటిని పై వైపుకి తీసేసుకొని ఇదిగోండి లోపల వైపున దీన్ని పైకి ఉండేలా చూసుకోవాలి. కుట్టులోకి వెళ్ళకూడదు, అప్పుడు మనకి చెస్ట్ దగ్గర లూజ్ అనేది రాదనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ పైన చివరిన నీట్గా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. నీట్గా చూసారా? ఈ విధంగా నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. చూడండి, నేను దారం కూడా మీకు కనిపించాలని కొంచెం ఈ కలర్లో తీసుకోకుండా వేరే కలర్లో తీసుకున్నా. ఎందుకంటే స్టిచ్ నేను ఎలా వేస్తున్నాను, ఎక్కడ వేస్తున్నాను అని మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఈ దారం అయితే కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను అనమాట కలర్కి. అయితే ఇదిగోండి, ఈ 2 టక్స్ ఒక దగ్గరకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇలా పొడవుని మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా పొడవుని మార్క్ చేసేసుకొని ఇది కాజా పట్టీ వైపు కూడా పొడవుని మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. షేప్ బెల్ట్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొలతలతో ఏం కట్ చేయని అవసరం లేదండి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, అంటే మీకు ఈ మెథడ్ సింపుల్గా ఉంటుందని చూపిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మెథడ్ కూడా చూపిస్తానన్నమాట. అయితే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకా సేమ్ రెండోది కూడా అలాగే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పొడవును చెక్ చేస్తున్నా చూడండి. ఇదిగోండి, 2 సమానంగా వచ్చాయన్నమాట. ఈ విధంగా మనము 2 వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ల పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. హుక్స్ల పట్టీ కోసము క్లాత్ ఈ విధంగా కట్ చేసుకొని మనకి హుక్స్ల పట్టీ పొడవు కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని నేను 2 ఫోల్డింగ్స్ చేస్తున్నాను. వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ అనమాట. ఈ హుక్స్ల పట్టీ పొడవు ఎంత ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పై వైపుకి తిప్పేసుకొని పై వైపున చివరిన ఒక కుట్టు పడాలి. ఇది హుక్స్ల పట్టీ పైనే పడాలండి. మీకు వీడియోలో క్లియర్గా గమనిస్తుందో లేదో చూడండి. ఇదిగోండి, హుక్స్ల పట్టీ పైనే వేసాను అనమాట నేను. చూడండి, ఇప్పుడు దీన్ని లోపల వైపుకి తిప్పేసుకొని ఈ చివరిన ఈ పట్టీకి ఈ చివరిన కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అంతే. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండి. ఇప్పుడు కాజా పట్టీ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కాజా పట్టీ అయితే స్టిచ్ చేద్దాం. కాజా పట్టీ కోసం కూడా అంతే. దీనికోసం 1.5 ఇంచుల వెడల్పున్న క్లాత్ తీసుకోండి. నేనైతే 1 ఇంచ్తోనే హుక్స్ల పట్టీ ఎలా తీసుకున్నానో అలాగే తీసుకున్నా. కాకపోతే దీనికి ఫోల్డ్ చేయకుండా నార్మల్గానే కుట్టేశాను అనమాట. 1/4 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా కుట్టేసుకోండి. హుక్స్ల పట్టీ పై వైపు నుంచి కుట్టుకుంటాం, కాజా పట్టీ మాత్రం ఇక్కడ లోపల వైపు నుంచి ఇటువైపు కుడుతున్నా, గమనించండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా కొంచెం ఒక 1/4 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఇటువైపుకి ఇంకో ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చివరన ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి.
చివరికి వచ్చేసరికి ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. అంతేనండి. కాజా పట్టీ కూడా చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు పాదమంత గ్యాప్తో ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నారంటే మనకి కాజాలు స్టిచ్ చేసుకోవడానికి ఈ పాదం గ్యాప్లో మనం కాజాలు అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇదిగోండి కొంచెం హుక్స్ల పట్టీ అనేది ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకంటే హుక్స్ల పట్టీ అనేది లోపలికి ఫోల్డ్ చేస్తాం, కాజా పట్టీ అనేది బయట వైపుకి స్టిచ్ చేస్తాం కాబట్టి మనకి ఎప్పుడైనా ఎవరికైనా ఎంత సీనియర్స్కైనా సరే హుక్స్ల పట్టీ ఎక్కువ వస్తుంది. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా స్టిచ్ చేసినట్టు అనమాట. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసేసుకొని లోపల వైపు ఏమో రాంగ్ సైడ్ ఏమో పైకి ఉండాలి, రైట్ సైడ్ ఏమో లోపలికి ఉండాలి. ఓకేనా. ఈ విధంగా పెట్టుకొని షోల్డర్కి పావు ఇంచు ఖర్చు గ్యాప్తో ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకొని షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా షోల్డర్కి జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 స్టిచ్లు వేసేసుకున్నామంటే గట్టిగా ఉంటుంది. ఈ విధంగా షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి స్టిచ్చింగ్, హ్యాండ్స్, అలాగే సైడ్ జాయింట్స్ ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు బాయ్.